హల్లెలూయా. ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. ప్రార్థించగలిగిన వాళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి 26వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియో ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలాయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంవారించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బని అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరాపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. చదువుబడిన వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని అందరి నమ్మకంతో, విశ్వాసముతో, భక్తితో, ప్రేమతో, వినయం, విధేయతతో, ఆసక్తితో ఈ లెంట్ డేస్ శ్రమల దినాల ప్రార్థన కూడికల సందర్భంలో దేవుని మందిరానికి ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా సంఘముగా సావాసముగా కూడుకొని దేవుని సన్నిధిలో అగుపడి ధన్యత, ఈ గొప్ప భాగ్యము దయచేసిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక దినాన అలెగ్జాండర్ ద గ్రేట్ సైనాధిపతిని పిలిచి సైనికులను తీసుకొని యుద్ధానికి పొమ్మన్నాడంట. అలెగ్జాండర్ ద గ్రేట్ ఏం చెప్పాడు? సైనాధిపతికి పిలిచి సైనికులను తీసుకొని శత్రువుల మీదకి యుద్ధానికి పొమ్మని చెప్పాడు.
అయితే సైన్యాధిపతి సరే అని చెప్పి సైన్యమును తీసుకొని యుద్ధంకి వెళ్ళాడు. యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆ సైన్యములో ఒక సైనికుడు, అతని పేరు కూడా అలెగ్జాండర్. అతని పేరు కూడా ఏంటిది? అలెగ్జాండర్. అయితే యుద్ధంకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చూసి భయపడి పరిగెత్తుకొని వచ్చాడు. ఎట్లా వచ్చాడు? పరిగెత్తుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ సైనికుని చూసి సైనాధిపతి కూడా వచ్చాడు. ఎవరి దగ్గరికి? అలెగ్జాండర్ ద గ్రేట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే సైనాధిపతి వచ్చి ఈ అలెగ్జాండర్ గారికి ఫిర్యాదు చేశాడు. రాజుగారు, ఈ సైనికుడు యుద్ధములో శత్రువులకు భయపడి యుద్ధము చేయకుండా పరిగెత్తుకొని వచ్చాడు అని ఈ సైనాధిపతి రాజు అయిన అలెగ్జాండర్కు ఫిర్యాదు చేస్తే ఆ సైనికుని పిలిచి, ఏం పేరా నీ పేరు అని అడిగాడు. ఏం పేరని అడిగితే అయితే సైనికుడు ఏమన్నాడంటే, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. నా పేరేం పేరు? అలెగ్జాండర్. అరే, నా పేరే పెట్టుకొని నువ్వు పిరికొనలాగా యుద్ధము చెయ్యకుండా పరిగెత్తుకొని వస్తావేమరా? పేరన్నా మార్చుకో, బతుకన్నా మార్చుకో, లేకపోతే నా రాజ్యంలో నీ ఉండడానికి వీలు లేదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా విశ్వాసులముగా నిత్యము దేవుని కొరకు ఎదురు చూచి నూతన బలము, నూతన ధైర్యము, నూతన శక్తి మనము పొందుకొనవలసిన వారమైతున్నాం. మనం పిరికి వాళ్ళలాగా వెనుకడుగు వేయడానికి వీలు లేదు. పిరికివారు ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే మొదటి కేటగిరీలో ఎవరున్నారు? పిరికివారు ఉన్నారు. కాబట్టి మన ఆధ్యాత్మికమైన జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ పోరాటంలో ప్రేమైన దేవుని సంగమం మనము పిరికితనముకు చోటు ఇవ్వకూడదు. పిరికివారుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? పిరికివారిగా ఉండకూడదు. పిరికితనం ఎప్పుడొస్తుందంటే, దైవికమైన జీవితంలో పిరికితనం ఎప్పుడొస్తుందంటే అపవాదికి చోటు ఇచ్చినప్పుడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, మరి అపవిత్రతకు చోటు ఇచ్చినప్పుడు, అవిధేయతకు చోటు ఇచ్చినప్పుడు, అవిశ్వాసులుగా మారినప్పుడు. ఎలా మారినప్పుడు? అవిశ్వాసులుగా మారినప్పుడు, లోక సంబంధమైన సమస్యలు మన హృదయంలో చోటు చేసుకున్నప్పుడు మనం ధైర్యము కోల్పోయి మనము మరి పిరికితనంతో నింపబడి, దేంతో నింపబడి? పిరికితనంతో నింపబడి ధైర్యము చేయలేక మూలుకుంటుంటాం. ఎట్లుంటాం? మూలుకుంటుంటాము. జ్వరం వచ్చిన మనిషి ఎట్లా మూలుగుతాడో, పిరికితనం ఉన్న మనిషి కూడా అలాగే మూలుగుతాడు. ఏది చేతగానోలాగా మూలుగుతాడు. కాబట్టి ప్రేమిన దేవుని సంగమ, మనము భక్తులు ఎంతోమంది ధైర్యవంతులుగా ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యము పుట్టించును గనక దేవుని యందు నిత్యము భయభక్తులు కలిగి అలయక సొలయక సాగిపోవలసిన వారమైన చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనము నుంచి మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 27వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు అందరూ యేసును చంపింపవలనని యేసుకు విరోధంగా ఆలోచన చేశారు. ఎలా ఆలోచన చేశారు? యేసుకు విరోధంగా ఆలోచన చేశారు. ఆయనకు విరోధంగా నింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎవరికి విరోధంగా నియమింపబడిన ఆయుధము? దేవునికి విరోధంగా నియమింపబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. అలాగే దేవుని బిడ్డలకు విరోధంగా నియమింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏ బిడ్డలకు?
దేవునికి కానీ దేవుని బిడ్డలకు కానీ విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. మనకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఎందుకు వర్ధిల్లదంటే మన కొరకు మన శత్రువులతోటి యుద్ధం చేసి మనం రక్షించు దేవుడు ఆయన గనక ఆయనను ఎలాగూ చంపింపవాలని చెప్పి ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించారు. అప్పగించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనం నుంచి 10వ వచనం వరకు చూసినట్లయితే అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గర యేసు ప్రభు నిందింపబడము, దూషింపబడడం, హింసింపబడడం, బాధింపబడము, ఆయన మీద లేనిపోని నేరాలన్నీ మోపబడడం అదంతా చూసి ఇస్కరియోతు యూదా, ఏ యూదా? ఇస్కరియోతు యూదా, ద్రోహియగు యూదా, ప్రేమిన దేవుని బిడ్డలారా, 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభును మరి అమ్ముకున్నటువంటి యూదా, పట్టించినటువంటి యూదా, మత పెద్దలతో బేరమాడుకున్నటువంటి యూదా, యేసు ప్రభును వదిలి మత పెద్దలతో సాంగత్యం పెంచుకున్నటువంటి యూదా, ప్రేమిన దేవుని బిడ్డలారా, ఊరేసుకొని చావడం. ఎలా చచ్చిపోయాడు? ఊరేసుకొని చనిపోయినట్లుగా ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు యేసయ్య అధిపతి ఎదుట, పొంతి పిలాతు అయిన అధిపతి ఎదుట నిలబడ్డాడు. ఎవరి ఎదుట నిలబడ్డాడు? పొంతి పిలాతు అయిన అధిపతి ఎదుట యేసయ్య నిలబడ్డాడు. యేసయ్య ఏ అధిపతి? జీవాధిపతి, తర్వాత గట్టిగా చెప్పు, న్యాయాధిపతి, తర్వాత సర్వాధిపతి, తర్వాత ప్రజలను పరిపాలించే అధిపతి. ఎవరిని పరిపాలించే అధిపతి? ప్రజలను పరిపాలించే అధిపతి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే ఆయన భూపతులకు అధిపతి. ఆయన ఏ అధిపతి? భూపతులకు అధిపతి. ఆయన అందరికీ అధిపతి. ఆయన అందరికీ అధిపతి. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయనకు పోటీ ఎవరు లేరు. ఆయన పరలోక వైభవను వదిలి ధరణికి తెంచినప్పుడు, దీనుడుగా రిక్తుడుగా మారినప్పుడు, తనను తాను తగ్గించుకున్నప్పుడు, ఇక్కడ పొంతి పిలాతు అయిన అధిపతి ఎదుట నిలవవలసిన సందర్భం వచ్చింది. నిలిచాడు. నిలిచినప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు అధిపతి, యూదుల రాజ్యం నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అని. ఇప్పుడు ఈ పొంతి పిలాతు అయిన అధిపతి యేసయ్యకి ఏమడిగాడు? యూదుల రాజువు నీవేనా? ప్రేమిన దేవుని బిడ్డలారా, హేరోదు రాజు కూడా అడిగాడు. హేరోదు రాజు కూడా అడిగాడు. లెక్కలేనన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, సూచక్రియలు యేసు ప్రభు చేశాడు గనక, యేసు ప్రభుని గురించి విన్నాడు గనక, ప్రేమిన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని చూసి చాలా ఆనందపడి ఏదన్నా సూచక్రియ చేస్తాడేమో, చూతమేమో అని ఆశపడ్డాడు. కానీ హేరోదు రాజు దగ్గర ఏ సూచక్రియ యేసయ్య చెయ్యలేకపోయాడు. హేరోదు రాజు ఎదుట యేసయ్యలో ఏ నేరము, ఏ దోషము కనిపించలేకపోయింది కనుక ఇప్పుడు హేరోదు రాజు మళ్ళీ ఎవరి దగ్గరికి పంపాడు? పొంతి పిలాతు అయిన అధిపతి దగ్గరికి పంపాడు. ఇప్పుడు పొంతి పిలాతు అయిన అధిపతి ఏమడుగుతా ఉన్నాడు? యూదుల రాజువు నీవేనా? ఇప్పుడు మును మీ దాకా వచ్చింది. అసలు ఆయన పట్టబడ్డది ఎక్కడ? గెత్సెమనే తోటలో పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి ఆయన మొదట ప్రధాన యాజకుడు కొనినటువంటి అన్న ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకురాబడ్డాడు. ఎక్కడికి? కయపకు మామయ్య అయిన అన్న ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకురాబడ్డాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలుగుతాం. తర్వాత 19వ వచనంలో మనం చూడగలుగుతాం. ఆ అన్న ప్రధాన యాజకుడు యేసయ్యను అడిగింది ఏంటంటే, నీవేమో కొత్త బోధలు చేస్తున్నావు అంట కదా,
మత సంబంధమైన బోధలు, మోషే ధర్మశాస్త్రమునకు విరోధమైన బోధలు చేస్తున్నావంట కదా. నువ్వు అనేక మంది శిష్యులను తయారు చేస్తున్నావంట. ఎంతమంది శిష్యులను? అనేక మంది శిష్యులను తయారు చేస్తున్నావంట కదా. మోషే ధర్మశాస్త్రముకు విరోధమైన బోధలు చేస్తున్నావంట కదా అని అంటే యేసయ్య ఏమన్నాడంటే, నేనేమి చెప్పానో ఆ విన్నవారిని నీకు చెప్పిన వాళ్ళను అడుగు అని చెప్పి ఎవరంటా ఉన్నారు? యేసయ్య అంటా ఉన్నాడు. ఎవరికి అంటా ఉన్నాడు? అన్న ప్రధాన యాజకునికి అడుగు అంటా ఉన్నాడు. అయితే అందులో బంట్రౌతుడు ఒకడు ఏం చేసిందంటే, ఇంత పెద్ద మనిషిని నువ్వు చిన్నతనం చేసి మాట్లాడతావా? ఎంత పెద్ద మనిషి, మత సంబంధంగా, యూదా మత సంబంధంగా మనకు పెద్ద ప్రధాన యాజకుడు కదా, ఆయన వయసును చూడకుండా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి బంట్రౌతుడు యేసు ప్రభు చెంప మీద కొడతాడు. ఎక్కడ కొడతాడు? యేసు ప్రభు చెంప మీద కొట్టడము జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి ఇప్పుడు యేసు ఎక్కడికి తీసుకురాబడ్డాడంటే కయప దగ్గరికి తీసుకురాబడ్డాడు. ఎక్కడికి? కయప దగ్గరికి. ఆయన కూడా ప్రధాన యాజకుడు. యేసు ప్రభు కాలంలో ఆయన కూడా ప్రధాన యాజకుడు కనుక ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమని ప్రశ్న వేస్తాడంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడవా? నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఆ మాట మాతో చెప్పుము అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఏమన్నాడంటే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు ప్రధాన దూతలతోనూ ఆర్భాటముతోనూ మేఘారుడై వస్తాడని చెప్పిన వెంటనే వాళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరింత యేసు ప్రభు మీద ద్వేషము, పగ, కోపం పెంచుకొని ఇంకా మత సంబంధంగా ఆయనకు తీర్పు తీర్చబడ్డది. ఇక దేవుని కుమారుని అన్నాడు. ఏమన్నాడు యేసయ్య? దేవుని కుమారుడని అన్నాడు. పాపాలు క్షమించే అధికారం ఈయనకున్నదన్నాడు. మరి సబ్బాతు దినమున, ఏ దినమున? సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదంటేనా రోగులను బాగు చేస్తూ ఉన్నాడు. మన మతానికి విరుద్ధమైన పనులు, మన ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పనులు చేస్తున్నాడని చెప్పి నేరం మోపి ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? పిలాతు. ఈయన ప్రభుత్వ పరంగా అధిపతి. ఈయన ప్రభుత్వ పరంగా రోమా సామ్రాజ్య కాలములో, కైసారు రాజు పరిపాలన కాలములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదయ ప్రాంతానికి ఈ పొంతి పిలాతు అధిపతిగా ఉంటున్నాడు గనక ప్రభుత్వ పరంగా తీర్పు తీర్చబడడానికి యేసయ్య ఈయన దగ్గరికి తీసుకురాబడ్డాడు. ఇప్పుడు అధిపతి ఏమంటున్నాడు? అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా యేసు అతని చూచి, నీవు అన్నట్టే అన్నాడు. నేను కాని అని అన్నాడా? అనలేదు. నీవు అన్నట్టే. ఎవరన్నట్లా? అధిపతి అన్నట్లుగా. అధిపతి ఏమడిగాడు? యూదుల రాజు నీవేనంటే అవును నేనే. ధైర్యంగా ఒప్పుకుంటున్నాడా లేదా? దాగుల మూగులు ఆడుతున్నాడా? పిరికితనం ఏమన్నది యేసు లోపల? ఏ పిరికితనము లేదు. ధైర్యంగా పొంతి పిలాతు అధిపతి దగ్గర యేసయ్య ఒప్పుకుంటున్నాడు. ఏమని? యూదుల రాజును. యూదుల రాజు నీవేనంటే అవును నీవు అన్నట్టు అనేసరికి ఈయనకొక రాజ్యం ఉంది, లేదా రాజ్యం స్థాపిస్తాడేమో అనే భయము ఈ అధిపతికి కూడా పడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటిది? కైసారుకు పన్ని యొద్దు అన్నాడని, తర్వాత కైసారు నేను ఒక రాజును అన్నాడని ఈయన మీద నేరాలు మోపబడ్డాయి గనక ఇప్పుడు యూదుల రాజు నీవేనా అనేసరికి అవును నేను, నీవు అన్నట్టే అనేసరికి ఇక్కడ మరింత భయపడ్డాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అయితే ఆయన రాజ్యం ఏ సంబంధమైంది కాదు. ఆయన రాజ్యము పరసంబంధమైనది. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన రాజ్యముకు అంతము లేదు. యేసయ్య రాజ్యానికి అంతము లేదు. అది నిశ్చలమైన రాజ్యము, అది శ్రేష్టమైన రాజ్యము, అది శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యము కోసము భూమి మీద ఉంటున్న మనము సిద్ధపడాలా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. ఇప్పుడు భూమి మీద ఉంటున్న మనకు దేవుని రాజ్యం అంటే భోజనం పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి
ఆనందం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యూదుల రాజు నీవేనా అనేసరికి నేనే అన్నాడు కదా. ఇప్పుడు అక్కడున్న మత నాయకులు పెద్దలు చూసినా ఆయన కూడా రాజు అంట. అంటే ఈయనేదో ప్రభుత్వం మీకు ఇంకొక ప్రభుత్వము మీకు పోటీ మీద ఏర్పాటు చేసి మీ ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్ర పన్నుతున్నాడని చెప్పి ఈ యేసు మీద నేరం మోపడానికి ఇది ఒక అవకాశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు పుట్టినప్పుడు కూడా యేసు ఎక్కడ పుట్టాడు? యేసయ్య ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. పెరిగింది ఎక్కడ? నజరేతులో. యేసు ప్రభు పుట్టిన 2 సంవత్సరాల లోపు వయసున్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు, ఏ జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు హేరోదు రాజు భవనంలోనికి, యెరూషలేము పట్టణంలోనికి వచ్చి ఏమని అడిగారు? మత్తయి సువార్త 2:2 ప్రకారం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అక్కడ హేరోదు రాజుకు చెమటలు పడ్డాయి. నేను యూదులకు రాజును కదా, ఇప్పుడు ఈయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడుగుతాను. నేను రాజునుండగా వేరొక రాజా అని చెప్పి కలవరపడ్డారు, భయపడ్డారు, దిగులు, భయం, ఆందోళనతో నింపబడ్డారు. పండిత శాస్త్రులను అందరిని పిలిపించి అడిగారు, ఆయన ఎక్కడ పుడతాడు, ఎక్కడ పెరుగుతాడు అని చెప్పి వివరాలన్నీ తెలుసుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే మీరు వెళ్ళి ఆయనను పూజించి, ఆయనను కనుగొని ఆయనను పూజించి మీరు నాకు వర్తమానము తెండండి, నేను కూడా ఆయన దగ్గరకు వచ్చి పూజిస్తానని చెప్పి జ్ఞానులను సాగనంటున్నాడు. జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపించబడ్డారు, మీ యేసయ్యను కనుగొన్నారు, యేసును ఆరాధించారు. దేవుని మాట మేరకు వాళ్ళు వేరొక మార్గంలో వెళ్ళిపోయారు. హేరోదు రాజు దగ్గరికి వాళ్ళు రాలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు హేరోదు రాజు కోపం వచ్చి ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపేయాలని ఆజ్ఞ జారీ చేశాడు గనక, అయితే దైవ దర్శనం ప్రకారము యోసేపుకు దేవుని చేత ఆజ్ఞాపింపబడి యోసేపు మరియమ్మను తీసుకొని శిశువైన యేసును తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? గలిలయలోని నజరేతుకు వచ్చాడు. ఎప్పుడు? హేరోదు రాజు చనిపోయిన తర్వాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యూదులకే రాజు కాదు, ఆయన శ్రీమంతుడు, అద్వితీయ సత్యదేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయనకు పోటీ ఎవరు లేరు. ఇప్పుడు పొంతి పిలాతు అధిపతి ఎదుట యేసయ్య నిలబడ్డాడు. కానీ ఒక దినం రాబోతా ఉంది, ఆ దినాన అందరూ ఆయన ఎదుట నిలబడాలి. అందరూ ఆయన ఎదుట నిలబడాలా? నిలబడే సమయం ఉన్నది. ప్రతి ఒక్కరు లెక్క చెప్పవలసింది. ప్రతి ఒక్కరు ఏం చెప్పాలి? లెక్క చెప్పవలసి ఉంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, అడుగుతాడమ్మా, లెక్క అడుగుతాడు. ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలి. కాబట్టి దేవుని మందిరంలో, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండాలి. ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటేనే బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక ఎదుగో నీకు అనేకమైన పట్టణాల మీద నిన్ను అధికారిగా చేతను అంటాడు. కాబట్టి నమ్మకమైన బిడ్డలని దేవుడు మెచ్చుకుంటాడు, అభినందిస్తాడు, గౌరవిస్తాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని మందిరంలో ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలన్నా, అలిగేలుగుల వాడాలన్నా? ఎందుకంటే దినాల్లో చాలామందికి టైఫాయిడ్ వస్తుంది. ఏమొస్తుంది? టైఫాయిడ్ వస్తుంది. అపవాది ఏం చేస్తాడంటే చాలామంది విశ్వాసులకి ఏం తీసుకొస్తాడు? టైఫాయిడ్ జ్వరం తీసుకొస్తాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, టైఫాయిడ్ అయినాక మలేరియా వస్తుంది. టైఫాయిడ్ అయినాక ఏమొస్తుంది? మామూలు జ్వరం వస్తేనేమో బాగున్నా, మామూలు జ్వరం పోయి టైఫాయిడ్ అయిపోతే టైఫాయిడ్ పోయి మలేరియా. ఇక మలేరియా మీరిపోయింది అనుకోండి, ఇక లేవనికి శాత కాదు, రానికి శాత కాదు, సామాన్యకి కూడా లేవనికే శాత కాదు, రానికే శాత కాదు, దేవుని మొక్కనికే శాత కాదు. మోసపోకుడి, దేవుడు
వెక్కిరింపబడు. కాబట్టి మన అంతరంగము దేవునికి బాగా తెలుసు. మనం నటిస్తున్నామా, నటిస్తలేమా, యథార్థంగా ఉన్నామా లేమా, కుచ్చిరికంతో ఉన్నామా, యథార్థంగా ఉన్నామా. ఆయన అందరిని ఎరిగినవాడు, అందరు ఆంతర్యమును ఎరిగినవాడు గనక ఎట్లుండాలి? దిల్ సాఫ్ ఉండాలి. కారం రొట్టె తిన్నా పర్వాలేదు. ఎట్లుండాలి? దైవికమైన జీవితంలో దిల్ సాఫ్, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? ఇక ఏదో చీకటి పెట్టుకొని, ఏదో కుచ్చిరకం పెట్టుకొని, ఏదో బీరకాయ సిచ్చు పెట్టుకొని, ఏదో పిరికితనం పెట్టుకొని ఎవరి మీద అలుగుతాం? మనం దేవుని మీద అలుగుతాము, గుడి మీద అలుగుతాము. ఆత్మీయ జీవితంలో గ్రుడ్డులమైపోతాము, భ్రష్టులమైపోతాము. భ్రష్ట మనసుకు అప్పగించబడతాం. ఏ మనసుకు? భ్రష్ట మనసుకు అప్పగించబడిన తర్వాత ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరాళ్ళను బాగు చేయలేరు. ఎవరాళ్ళను బాగు చేయలేరు. ఇప్పుడు జిద్దుతోటి నేను వండుకొని అనుకోండి, బతిమలాడినంతసేపు బతిమలాడతారు. ఇంకెక్కువ బతిమలాడి ఏం చేస్తారు? 2 డ్రమ్ముల నీళ్ళు కూడా తీసుకొచ్చి పోస్తారు. కానీ నేను ఏ ఉద్దేశంతో వండుకున్నా? జిద్దుతోటి వండుకున్నా కాబట్టి 2 డ్రమ్ముల నీళ్ళు తీసుకొచ్చి నా మీద వస్తే కూడా నేను తడవను, నేను లేవనే లే. ఒకరోజు ఒక ఆయన ఏం చేశాడంటే జిద్దుకు వండుకున్నాడు. ఎట్లా వండుకున్నాడు? జిద్దుకు అనుకున్నాడు. ఎందుకోసము? క్యారెల్ సింగ్కు పోకూడదు. ఏ సింగ్కు? క్యారెల్ సింగ్కు పోకూడదు. వాళ్ళతో పాటు మనం పార్టిసిపేట్ చేయకూడదు. కొందరు పిల్లలు వచ్చి, సార్ ఆయన ఇట్లా ఉగ్గ పట్టుకున్నాడు సార్, జిద్దు చేస్తున్నాడు సార్, చెప్పింది ఇంటలేడు, అర్థం చేసుకుంటలేడు, వచ్చేటట్లా లేడంటే జిద్దుకు కొట్టింట్లో వండిండు. ఎక్కడ వండిండు? కొట్టింట్లో వండిండు. 2 డ్రమ్ముల నీళ్లు పోస్తే కూడా ఏం కరగలేదు? మనసు కరగలేదు. హృదయం కఠినం చేసుకున్నాడు. సిమెంట్ సంచిలాగా బిగుసుకపోయింది. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి. కష్టమైన నష్టమైన యేసు వైపు చూస్తూ. ఎవరి వైపు చూస్తూ? పాట పాడతాం కదా, జీవితాంతము వరకు నీకే సేవ సలుపొదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సలుపొదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నీచి నడపము రక్షక, నీవు నాతో నుండి ధైర్యము నీచి నడపము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సలుపొదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా, హల్లెలూయా. ఏముంది పదము? ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు. కనీసం అంటే మీ జీవితంలో ఇంతవరకు ఒక 100 సార్లను వాడి ఉంటారు. పాడి ఉంటారా లేదా? ఇప్పుడు నా జీవితంలో కనీసం అంటే 1000 జాగాలు 1000 సార్లు వాడి ఉంటా. కానీ చిన్న ఫరక్ వస్తే సీమింత దానికి అలిగి సీమింత దానికి ఆలిగి ఎలుగల పడ్డం అంటే అసలు కదలనే. ఎవరన్నా చేసుకోక ఏమన్నా చేసుకోక. కానీ సామెత ఉంది కదా, అయ్య చేస్తే అమ్మ సాగుతుందా? కాలచక్రం మానుతుందా? మానది. కాబట్టి యెహోవా ఒకరు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఆటంకాలన్నా రాని, ఎన్ని సమస్యలన్నా రాని, దేవునికి దూరం చేసే పరిస్థితులు ఏవైతుంటాయో, దేవునికి దూరం చేసే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని మనము ఆదరించాలి, మన దరిదాపున రానియకూడదు. వేటిని? దేవునికి దూరం చేసే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని మన దరిదాపున రానియకూడదు. వస్తే వాటిని అధిగమించాలి. జక్కయ్యకి ఏం ఆశ ఉంది? యేసు ఎవరు అని చూడగోరిను. ధనవంతుడు
ట్యాక్స్ కలెక్టరు, కానీ ఆశ ఏముంది? యేసయ్యను చూడాలి. ట్యాక్స్ కలెక్టరు ధనవంతుడు అయిన పొట్టోడు. ఎలాంటివాడు? పొట్టోడు. జనులు గుంపు కూడి ఉన్నందున చూడలేకపోయిండు. ఎందుకు చూడలేకపోయిండు? పొట్టోడు కాబట్టి చూడలేకపో. జనాలందరూ ఒకరికన్నా ఒకరు ఎత్తుగా ఉన్నారు. అయితే ఆశ ఏముంది? యేసయ్యను చూడాలని. పొట్టోడికి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పుట్టాడు హుషారు గనుక పరిగెత్తుకొని పోయిండు. ఎట్లా పోయిండు? పరిగెత్తుకొని పోయిండు. యేసయ్య ఇదే దారి గుండా వస్తాడు అని చెప్పి పరిగెత్తుకొని పోయి ఒక మేడి చెట్టు చూశాడు. ఏ చెట్టు? మేడి చెట్టు చూడు. మేడి చెట్టు చూసి పద్యం కూడా ఉంది కదా, మేడి పండు చూడు మేళమైండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును, పిరికివాని మదిని బింకమేలాగరా విశ్వదాభిరామ. మొత్తం మీద మేడి చెట్టు సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ పొట్టోడు కదా, ఎక్కడం కష్టం. పొట్టోడు చెట్టు ఎక్కడం కష్టమే కదా. ఎత్తుకుంటే పర్వాలేదు, కానీ పైగా ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసర్. ఈయన ఎవరు? ఆఫీసర్, సుంకపు గుత్తదారుడు. ఓదా పక్కకు పెట్టిండు, పొట్టితనముడు కూడా లెక్క చేయలేదు. ధనవంతున్ననే గర్వం కూడా పక్కకు పెట్టేసిండు. ఒకటే కోరిక, ఏంటిది? యేసయ్యను చూడ. ఎంత తిప్పల వాడెక్కిండో దేవునికి ఎరక. నిచ్చెన లేదు, తాడు లేదు. నిచ్చెన లేదు, తాడు లేదు. ఎక్కించేటోళ్ళు ఎవరు లేరు. ప్రయాసపడి చెట్టు ఎక్కాడు. యేసుప్రభు అదే దారి గుండా వచ్చాడు. అక్కడనే ఆగాడు. 1000 మందిని ఎంటకేసి యేసయ్య అక్కడ నిలబడి ఆశతోటున్న జక్కయ్యను ఏమని పిలిచాడు? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసిన. అట్లాంటి ఆశ ఉండాలండి. అట్లాంటి ఆశ ఉండాలి మన లోపల. ఆ పెరికితనము, అవిధేయత, అవిశ్వాసం, ఆ మొండితనం మన దగ్గరికి రాని. ఒకవేళ రానిచ్చినమా, మొగల మీద మూస్తే ఎవరి మీద పడుతుందమ్మా? ఆత్మీయ జీవితంలో చాలామంది దేవునికి ప్రయోజకులు కాకపోవడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న విషయాలకు దేవుని మీద అలగడము, గుడి మీద అలగడము. ప్రేమైన దేవుని బిడ్డలారు, ఇంకా మన మోట సామెత, మొక్కం బాగలేక ఏం బాగలగొట్టినట్టు. ఇప్పుడు మన క్యారెక్టర్ మార్చుకోలేక మనం సంఘాలన్నా మారుతాం, కానీ మన మనసు మారు. కాబట్టి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యమును ప్రవేశించలేరు, చూడలేరు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అపవాది ఏదో ఒక రకంగా మనలను దేవునికి దూరం చేస్తాడు. ఎవరికి దూరం చేస్తాడు? దేవునికి దూరంగా చేస్తాడు. కాబట్టి ప్రేమైన మన తాళాంతులు కాదు దేవునికి అవసరమైనవి, మన హృదయం దేవునికి అవసరం. చాలామంది మురిసిపోతారు, తెగ నాకు ఇన్ని టాలెంట్లు ఉన్నాయి, అన్ని టాలెంట్లు ఉన్న వాళ్ళను దేవుడు వాడుకోడు. హృదయంను దేవునికి ఎవరైతే ఇస్తారో దేవుడు వాళ్ళను వాడుకుంటాడు, వాళ్ళను వాడుకునేటోడు ఎవరు? దేవుడు. అయోగ్యులను దేవుడు వాడుకుంటాడు, ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి ఆయనకు లోబడేటోళ్ళు కావాలా, ఆయన పిలుపుకు లోబడేటోళ్ళు కావాలా. పేతురు, యోహాన్లు వీళ్ళంతా చేపలు పట్టేటోళ్ళు, విద్య లేని పామరులు. ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలులుగా చేస్తాను రండి అంటే మా అమ్మోళ్ళకి చెప్పేస్తా, మా అప్పలకి చెప్పేస్తాను అన్నారా? ఎవరి మాటకు లోబడ్డారు? యేసయ్య మాటకు లోబడ్డారు, అంతే. ఇక వేరే వాళ్ళేమీ వంకలేదు. గలిలయ సముద్రంలో రాత్రంతా తిప్పల పడ్డారు. గలిలయ సముద్రంలో రాత్రంతా తిప్పల పడ్డారు. నిద్ర ఖరాబ్ అయింది, కష్టము కూడా వృధా అయిపోయింది. ఒక్క చేప కూడా పడలేదు. కడుపులా ఖాళీ, జేబులు ఖాళీ. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. అయితే నేను చెప్పినట్లుగా ధోనిని లోపలికి నడిపించి ఓలలు అయ్యిందంటే ఏళ్ళవాడ రాత్రంతా తిప్పలవాడ్డం. ఎంత తిప్పలవాడ్డం? వాళ్ళకి నైపుణ్యత లేదా? సముద్రంలో చేపలు ఎట్లా పట్టాలా? వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్, కానీ పట్టలేకపోయారు. నిద్ర లేకుండా ఉన్నారు. శ్రమ అంతా
వృధా అయిపోయింది. కానీ చెప్తా ఉన్నారు ప్రభు, ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పాలేదు. అయినను నీ మాట చొప్పున, అయినను నీ మాట చొప్పున వేస్తామని చెప్పి యేసయ్య మాట చొప్పున వలలు విసిరి విస్తారమైన చేపలు పట్టారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అక్కడ పనికి రాలేదు, వాళ్ళ ఏజ్ అలా బలమేమి పనికి రాలేదు. దేవుని మాటకు లోబడేటోళ్ళు కావాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకొచ్చుండను వాణ్ణి నేను దృష్టిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరి మాట విని వణుకాలి? లోబడనోళ్ళని ప్రజల వైపు దినమెల్ల చేతులు చాపుతా ఉన్నాడు. కాబట్టి దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. ప్రియమైన దేవుని సంగమం, యేసు అధిపతి ఎదుట నిలిచాను. అప్పుడు అధిపతి యూదుల రాజ్యము నీవేనా అని ఆయనను అడగగా యేసు అతను చూచి నీవన్నట్టే. ఇప్పుడు యూదుల రాజు నీవేనా అని ఎవరు అడిగినరు? పొంతి పిలాతు అధిపతి అడిగాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నీవు అన్నట్టు. ఏకవచనమా బహువచనమా? నీవన్న ఏకవచనం కదా, పక్కా గ్రామర్ పర్ఫెక్టా? తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఓకే, గ్రామర్ పర్ఫెక్ట్. ఏకవచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బహువచనం చూద్దాం. లూకాసు వార్త 22 అధ్యాయం 70 వచనం. లూకాసు వార్త 22 అధ్యాయం 70 వచనం తీసిన చదవండి. అందుకు వారందరూ, అందుకు ఇది ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా? ఇంతకుముందేమో ఏకవచనం, ఇప్పుడు బహువచనం. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవని అడగగా ఆయన, ఇంతకుముందేమో నీవు అన్నట్లు ఏకవచనము ఏకవచనము, ఇప్పుడేమో బహువచనము బహువచనం. మెజార్టీ ఉందా లేదా? ప్రేమిన దేవుని బిడ్డలారా, మెజార్టీకి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, అధిపతికి కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, యూదుల రాజు నీవేనా అంటే నీవన్నట్లుగా, మీరన్నట్లుగానే. చూడండి, అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయననని వారితో, ఆయనతో కాదు వారితో చెప్తా ఉన్నాడు. అక్కడున్న సమూహం అందరితోటి, ఆయన మీద నేరాలు మోపిన వాళ్ళ అందరితోటి చెప్తా ఉన్నాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎంత కరెక్ట్ సమాధానం ఇస్తా ఉన్నాడు. అందుకే పౌలు ఏమన్నా సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, 13వ వచనం తీసిన వచ్చాం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు ఎదుటను ఎట్లా ఒప్పుకున్నాడంట? ఏమని ఒప్పుకున్నాడు? యూదుల రాజు నీవేనా, దేవుని కుమారుడవు నీవేనా, నేనే, మీరు అన్నట్లుగానే, నీవు అన్నట్లుగానే. సాక్ష్యం ఇచ్చిందా లేదా? ప్రేమిన దేవుని మీద సతికిలబడలేదు. ఆయన శాస్త్రుల వలె కాక, పరిసయ్యుల వలె కాక, అధికారము గల వాని వలె బోధ చేశాడు. ఎలా బోధ చేశాడు? శాస్త్రుల వలె కాక, పరిసయ్యుల వలె కాక ఎట్లా బోధ చేశాడు యేసయ్య? అధికారము గల వాని వలె బోధ చేశాడు గనక ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపడ్డారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య అధికారంతో కూడిన బోధలు చేశాడు, ఆశ్చర్యకరమైన బోధలు చేశాడు, అనేకులను శిష్యులను చేశాడు. ఎంతమంది చేశాడు? బాప్తీసం ఇచ్చి యోహాను కంటే, ఎవరికంటే? బాప్తీసం ఇచ్చి యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులు చేశాడంట. చదువుతారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వాళ్ళకి ఏమిస్తా ఉన్నాడు?
బాప్తీసం ఇస్తూ వచ్చాడు. ఆయన బాప్తీసం ఇయ్యలేదుగా, ఆయన శిష్యులు బాప్తీసం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు యేసు రాజ్యం విస్తరించింది, యేసు బలగము పెరిగిపోయింది. ఎవరి బలగం పెరిగిపోయింది? యేసు బలగం పెరిగిపోయింది. జనులంతా తండోపతండాలుగా యేసయ్య వెంట వెళుతున్నారని యూదా మత పెద్దలు, ప్రధానులు, అధికారులు, యాజకులందరూ ఓర్వలేక యేసయ్యను ఎలాగైనా పట్టాలి, కొట్టాలి, నిందించాలి, దూషించాలి, హింసించాలి, బాధించాలి, సిలువకు వేయాల అని చెప్పి కంకణము కట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇప్పుడు ధైర్యంగా యేసయ్య సాక్ష్యం ఇచ్చిన వెంటనే పిలాతు అదిరిపోయాడు. ఎవరు అదిరిపోయారు? పిలాతు అదిరిపోయి ఏం చేశాడు? పండుగలో, పస్కా పండుగ సందర్భంలో ఒక ఖైదీని విడుదల చేయుట ఆనవాయితీ, పద్ధతి. ఏ టైంలో? పస్కా పండుగ సమయంలో యూదా మత పద్ధతి ప్రకారం ఒక నేరస్తుని, ఒక ఖైదీని విడుదల చేయడము పద్ధతి. అయితే మరి ఇలా ఈడ పద్ధతి ఉంది కదా, మీరేమంటారంటే అప్పటికే ఎవరున్నారు? నేరాలు ఘోరాలు చేసుట్ల పేరుగాంచిన మోనగాడు బరబ్బా. ఎవరైనా బరబ్బా అనగా అబ్బా తండ్రి, బరబ్బా అనగా అబ్బా తండ్రి. మనం ప్రార్థన చేయాలా, పరలోకమందున్న మా తండ్రి. ఇవి ప్రార్థన చేయడం లేదు, అన్ని దొంగతనాలు, నేరాలు, ఘోరాలు. ప్రేమిన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? మన అనుదిన జీవితంలో ప్రార్థనయే ఊపిరి, ప్రార్థనయే జీవము, ప్రార్థనయే శక్తి, ప్రార్థనయే బలం. యేసయ్య కూడా తండ్రి అయిన దేవునికి కుమారుడు గనుక, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడిని యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని చెప్పాడు గనుక యేసయ్య జీవితకాలం అంతా కుమారుడుగా ఉన్న దినాలలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడా లేదా? ఇప్పుడు మనం ఆయన కుమార్తెలం గనుక ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏం చేయాలి? ప్రార్థన చేయనోడు 7 సార్లు మునిగి తేలినా లాభం లేదు. ఏం చేయనోడు? ప్రార్థన చేయనోడు ఎన్నిసార్లు మునిగి తేలినా, నయమాన్లాగా 7 సార్లు మునిగి తేలినా లాభం లేదు. కాబట్టి ఒకసారి మునిగి తేలినా పర్వాలేదు. ఏం చేయాలి? ప్రార్థన. ఇప్పుడు ఏ ఆయుధంగా ధరించుకోవాలి మనం? ప్రార్థన. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాల. ఇప్పుడు ప్రార్థించవలసిన కుమారుడు బరబ్బా ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన మానుకొన్నాడు, భక్తి మానుకొన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? నేరాలు ఘోరాలు చేస్తా ఉన్నాడు. అప్పటికే ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు ప్రజలను ప్రేరేపించారు. మీకు బరబ్బ కావాలన్నా, క్రీస్తు కావాలంటే మాకు బరబ్బని కావాలని చెప్పండి. వీళ్ళను ప్రజలను పెద్దలు ఛార్జింగ్ చేశారు గనక పిలాతు అడిగాడు, బరబ్బ కావాలన్నా మీకు? క్రీస్తు కావాలి. లేక మాకు బరబ్బనే కాదు. అట్లా మా క్రీస్తు ఏ నేరం చేసిండు అదంతా మాకు తెలియదు, మాకు బరబ్బనే కావాలి. ఎవరు కావాలి? బరబ్బా కావాలా. వాళ్ళ కేకలే గెలిచాయి అంట. ఎందుకు? ఆయన ఏ నేరం చేసినంటే, ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆయనను అసూయతోటి పట్టించిందని కూడా పిలాతుకు తెలుసు. పైగా పిలాతు, ప్రేమిన దేవుని బిడ్డలారా, కురిసి మీద, సింహాసనం మీద ఉన్నప్పుడు భార్య ఒక రిపోర్ట్ పంపింది. ఏమని? ఈరోజు నేను ఆయన గురించి ఏం కన్నా కలగన్నా, అనీతిమంతుని జోలికి పోవద్దు. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించి ఆశించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులు మేము క్షమించే ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలకు తేకాకీను తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనా స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని ఆశీర్వాదం కూడి వచ్చిన మనకందరికీ సంఘం అంతటితోను ఇప్పుడు నెలప్పును సదాకాలము తోడైనగాక. ఆమేన్.